పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జూలై నెల 3వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 41వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ జూలై నెల 3వ తేదీన దేవుడు మనకు ఈ మాటను తెలియజేయటం గల కారణం, నదులలో ప్రవహించేటువంటి నీరు బండ నుంచి నీళ్లు వచ్చినాయి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దాహం తీర్చుటకు నీరు లేకపోయేది. అయితే మోషే దేవునికి ప్రార్థించగా అసాధ్యమైన వాటి నుంచి నీళ్లను రప్పించాడు. నదుల్లో ఉండవలసినటువంటి నీరు బండలో నుంచి నీరు ప్రవహించింది. ఆ ఇశ్రాయేలు ప్రజలకు దాహమును తీర్చింది. అయితే దేవుడు దాహమును తీర్చుటే కాదు గాని ఇక్కడ ఇంకొక మాటను తెలియజేస్తున్నాడు. ఎడారిలో అవి ఏరులై పారెను. ఎడారిలో నీరు ఏరులై పారెను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనము మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో ఇవి నా తరము కాదు, నేను వీటిని అధిగమించి బ్రతకలేనని నీవు అనుకున్న క్షణాన దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. నీవు దేవుని యందు ప్రార్థించి ఆయనకు మొరపెట్టగా ఆయన బిడ్డలైనటువంటి మనలను ఆయన చేయి విడవకుండా ఆయన నిత్యము మనలను కాపాడుతూ ఉంటాడు. ఇది అసాధ్యము, ఇది కాదు అని మనం ఎప్పుడైతే నిరుత్సాహపడిపోయి నిస్సహాయతలో ఉంటామో అప్పుడు దేవుడు జరగని వాటిని కూడా, అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యముగా చేయగల దేవుడు మన దేవుడు. ఆ చేసిన విధానాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే కాకుండా ఎడారిలో నీరు ఏరులై పారేలాగా మన జీవితంలో దేవుడు అనేక మేలులను దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు అనేక సమస్యల చేత నీవు బాధపడుతూ ఉంటే దేవుడు ఈరోజు కృపావరాలను నీ జీవితంలో ఏరులై పారేలాగా నీకు వరాన్ని దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ జూలై నెల 3వ తేదీన దేవుడు నీ జీవితంలో నీ ఇప్పటి వరకు చేసినటువంటి చేపల చెరువులను ఏరులు మారేలాగా వాటిని తయారు చేస్తాడు. నీ జీవితంలో ఏదైనా ఉద్యోగంలో నీవు పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉంటే ఇక నుంచి, ఈ రోజు నుంచి దేవుడు నీకు అధిక లాభాలను దయచేస్తాడు. నీ జీవితంలో ధనము ఏరులై పారేలాగా దేవుడు దయచేస్తాడు. ఇప్పటి వరకు నీవు నీ ఉద్యోగంలో నీవు పనిచేస్తున్నా కూడా వచ్చిన జీతము నీకు సరిపడక నీవు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే దేవుడు నీ అధికారి పట్ల మనస్సుని ఒకసారి కదిలించి ఆయన మనస్సును తట్టి నీ జీవితంలో నీకు అధిక నీ శాలరీని పెంచేలాగా దేవుడు ఈరోజు తీర్మానం చేస్తూ ఉన్నాడు. నీవు రోజువారీ కూలీ చేసేవాడిగా ఉంటే, నీ పని చేసేటువంటి అధికారి పట్ల నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అతని మనసును కూడా ముట్టి నీకు మంచి లాభాలను, మంచి ధనమును ఇచ్చేలాగా దేవుడు ఈరోజు మనందరి జీవితంలో మనకున్నటువంటి సమస్యలన్నిటినీ తొలగించి దేవుడు అధిక మేలులుగా కృపను మనకు దయచేసి ఏరులై పారేలాగా వాటిని చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు అందించేటువంటి వాటన్నిటినీ మనము నిత్యము ఆయన కృపలో పొందుకునే వారిగా మనము ఆయనను ఎప్పుడు గుర్తించుకుని దేవుని పట్ల విశ్వాసం చూపేవారిగా, ఆయన రాకడ సమయంలో కూడా పరిశుద్ధుల వలె ఆయన నీతిని మనము కోల్పోకుండా ఆయన కొరకు మనం వేచి ఉండేవారిగా, ఆయన బిడ్డలుగా మనము నిత్యము ఉండుదుము గాక. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.